ఇంకొకటి ఏంటంటే మేము గెలిచిన తర్వాత మా మీద గెలిచిన సారయ్యను పార్టీలోకి తీసుకునేటప్పుడు మాకు చెప్పలేదు. మా మీద మాకు ఆపోజిట్గా పనిచేసినటువంటి గుండు సుధారాన్ని పార్టీలోకి తీసుకునేటప్పుడు మాకు చెప్పలేదు. అదేవిధంగా దయాకర్ రావు గారికి మాకు పడదు, ఆయనను పార్టీలో తీసుకున్నప్పుడు మాకు తెలియదు. మరి ఇదంతా కూడా చేసినాక దయాకర్ రావును ఇప్పుడు వాళ్లకు సంకల పెట్టుకొని తిరుగుతాండ్రు. మొదలు మేము వచ్చినాము, పార్టీ గుర్తు మీద గెలిచినాము, ఈరోజు మేమెందుకు చేదైనాము, దయాకర్ రావు ఎందుకు తీపేయండు, ఈ విషయాన్ని కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీకు విన్నవించుకుంటా ఉన్నాను. కాబట్టి మా డిమాండ్ ఒక్కటే, మాకు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణము మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా జిల్లాలో 3 టీడీపీ నుంచి వచ్చారు. ఆ 3 టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు కూడా టికెట్ డిక్లేర్ చేశారు. అదే మీ కారు గుర్తు మీద నిలబడి భారీ మెజారిటీతో గెలిచి ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేసి నియోజకవర్గ అభివృద్ధి చేసి పార్టీ అభివృద్ధి చేసి ఇంత కష్టపడ్డ నా టికెట్ ఆపేయడానికి గల కారణం ఏంటి చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతే. ఇప్పుడు ఇదేంటంటే నాకు ఇంటర్నల్గా మరి ఎవరి ప్రభావంతో నా టికెట్ ఆపారు. ఇంకొకటి ఏంటంటే అందరి సర్వే రిపోర్ట్లను కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈరోజు మీరు టికెట్లు ఇచ్చిన క్యాండిడేట్లందరి కూడా సర్వే రిపోర్ట్లను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్నది. నాది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు 105 టికెట్లు డిక్లేర్ చేశారు. ఈ 105 టికెట్లకు డిక్లేర్ చేసిన వాళ్ళందరికీ కూడా 100% బీఫామ్ ఇస్తామని చెప్పేసి మీరు పత్రికాముఖంగా ప్రకటన పార్టీ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి కూడా నేను చెప్తా ఉన్నాను, ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మరి ఇతర పార్టీల నుంచి మాజీలు ఈ పార్టీలోకి పెద్ద ఎత్తున మరి వలసలు వచ్చారో వాళ్ళందరికీ కూడా చాలా హామీలు ఇచ్చి ఇందులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ చేస్తామని తీసుకున్నారు, ఎంపీ చేస్తామని తీసుకున్నారు, నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని తీసుకున్నారు. కానీ ఈరోజు అటువంటి వాళ్ళు ఎవ్వరికీ కూడా న్యాయం జరగలేదు. వాళ్లకు నేను ఒక్కటే మరి చెప్పదలుచుకున్నాను, ఇది ఒక అవకాశము మీరు పునరాలోచించుకోవడానికి. ఎందుకంటే నేను జాయిన్ అయిన రోజు కూడా నా పక్కనే ఇట్లాగే ఒక నాయకుడు కూర్చొని మరి మేము ఉన్నాము నీ వెంట అని చెప్పి తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ మాకు అందుబాటులోకి రాలే. మళ్ళీ నిన్న టికెట్ కోసం మాత్రం ఫోన్ చేయడం జరిగింది. 2 రోజుల ముందు ఫోన్ చేశారు. ఇంకోటి ఏంటంటే మాకు వరంగల్లో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము 2 సీట్లకు డిమాండ్ చేసి ఈ సీట్ ఇస్తే తీసుకోలేదని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అది పూర్తిగా అబద్ధం. 2 రోజుల ముందు టికెట్ డిక్లేర్ చేసే 2 రోజుల ముందు కేటీఆర్ గారు ఫోన్ చేసి మరి అక్క మీరు భూపాలపల్లి ఎక్స్పెక్ట్ చేశారు, పరకాలు ఎక్స్పెక్ట్ చేశారు, మన ఈస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ భూపాలపల్లి కుదరదు అని సార్ చెప్పమన్నారు, పరకాలు ఇస్తామన్నారు. మరి మీరు ఇంకొక మాట అన్నారు, మీరు కాకపోతే పాపనైనా నిలబెడతామని. మీ ఇద్దరిలో ఎవరు నిలబెడతారో తేల్చుకొని చెప్పండి అక్క అని అడిగాడు. అడిగినప్పుడు నేను రేపు తెల్లారి మళ్ళీ ఫోన్ చేస్తాను మా ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడుకోనని చెప్పి నేను మార్నింగ్ ఫోన్ చేద్దాం అనుకుంటే ఎట్లాగూ క్యాంప్ ఆఫీస్కి వెళ్తున్నాను కదా అక్కడే చెప్దామని చెప్పి నేను వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళినాక కేటీఆర్ గారు లేరు. లేకపోతే అప్పుడు ఫోన్ చేసి చెప్పాను, అన్న మీరు అడిగిన దానికి ఒప్పుకుంటున్నాము, పార్టీ ఏది నిర్ణయిస్తే అదే అంటే మీరు నించుంటారా మీ పాప నించుంటుందా అక్క అని అడిగారు. అంటే మా పాప కాదు నేనే నించుంటున్నా, నా పేరే ఫైనల్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయం అదే క్యాంప్ ఆఫీస్ నుంచి మరి సీఎం గారి ఇంట్లో ఉన్న సంతోష్కి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది, మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. మరి కేటీఆర్ అన్నకు చెప్పాము, మళ్ళీ కూడా చెప్దామంటే ఫోన్ కలవట్లేదు, నా పేరు వరంగల్ ఈస్ట్లో ఫైనల్ చేయాల్సిందిగా మరి కోరుతున్నాను చెప్పండి అంటే ఓకే అక్క అని చెప్పి రిప్లై కూడా సంతోష్ పెట్టాడు. కావాలంటే చూపిస్తాను, ఎందుకులే వాళ్ళకి. అట్లా ఆ విధంగా చేసిన తర్వాత ఈరోజు నా మీద బద్నాం పెడుతున్నారు. ఇప్పుడు మా కార్యకర్తలకి ఏమని మెసేజ్ పెట్టారంటే మేము 2 అడిగి మాకు 2 ఇవ్వలేదు కాబట్టి మేము ఇది తీసుకోము అనేటువంటి మాట. అది పచ్చి అబద్ధం. మమ్మల్ని పొమ్మనలేక పొగబెట్టి ఏ రీజన్ తోటి ఈ విధంగా మీరు నిర్ణయం తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత మీకుంది అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మా నియోజకవర్గ ప్రజలకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, మీరున్నంత వరకు కూడా మాకు ఎటువంటి భయము లేదు. ఎందుకంటే మేము ప్రజల్లో ఉండే వాళ్ళము, ప్రజలు మా నాయకత్వాన్ని నమ్ముకున్నారు, మేము ఎక్కడ నిలబడ్డా కూడా గెలిచే సత్తా మాకున్నది. కాబట్టి ఇండిపెండెంట్గానైనా కూడా మేము నిలబడి మేము గెలుచుకుంటాము, ప్రజలకు సేవ చేసుకుంటాము. ఫోన్లు కూడా ట్యాప్ చేయడము, డ్రైవర్ల ఫోన్లు ట్యాప్ చేయడము, మా ఫోన్లు ట్యాప్ చేయడము,
మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మేము ఎక్కడెక్కడ ఉన్నామని తెప్పించుకోవడము అంత దాపరికమేముంది. మేము వెళ్ళాలనుకుంటే బహిరంగంగా లేఖ రాసి ఏమేమి కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు చెప్పే మేము ఆ నిర్ణయం తీసుకుంటాము. వీళ్ళ సమాధానాన్ని బట్టి మా నిర్ణయం ఉంటుంది. కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా మీ మీద ఉంది. ఈరోజు తెలంగాణ అనేది కల్వకుంట్ల వారి ఇల్లు కాదు, తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల రాష్ట్రం అది. కానీ దాన్ని కల్వకుంట్ల వారి ఇల్లుగా మారిస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు. దయచేసి దీనికి మీరు తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరాలి. దాన్ని బట్టి మా నిర్ణయం ఉంటుందని ఈ సభాముఖంగా మీ ద్వారా వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఆ తర్వాత ఒక బహిరంగ లేఖ ఈ 2-3 రోజుల్లోనే రాసి ఏ నిర్ణయం తీసుకుంటామనేది కూడా మీ పత్రికా ముఖంగానే మేము వెల్లడించడం జరుగుతుంది ఇదే ప్లేస్లో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.